జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాజకీయ పార్టీ నడుపుతాడు? ఋషి గారు, ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద వరకు కూడా అందరూ మంత్రులు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు వచ్చున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాటికి 99 పైసలకి ఇచ్చారు, అట్లా ఇట్లా. ఇలా ఏ కంపెనీకైనా మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా ఉంటే, ఇన్సెంటివ్స్ శాశ్వతంగా ఉండవు కదా, కొంత టైం లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోపల ఇన్సెంటివ్స్ అంతా ఉపయోగించుకొని వాళ్ళు నిలబడి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే ఏ ప్రభుత్వం అయినా చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమిటి, మిగతా హైదరాబాద్, బెంగళూరు లాంటి వెదర్ కండిషన్స్ చూసినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వెదర్ కండిషన్స్ కూడా చూస్తారు, అక్కడ వాతావరణం ఎట్లుందని. ఆంధ్రప్రదేశ్ వాతావరణం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయినప్పుడు మనం ఏం చేయాలంటే పెద్ద ఎత్తున వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కంపెనీలు వస్తాయి. కానీ నేనేమంటున్నా అంటే ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏమున్నప్పటికీ కూడా ఏ కొత్త వ్యవస్థలో కూడా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడొచ్చు, వాటి గురించి పోరాడొచ్చు. అసలు ఈ కోర్టుల మీద ఫైట్లు చేస్తూ ఉంటే కంపెనీలు ఎందుకు వస్తాయి? ఎనీవే క్లోజ్ చేద్దాం. ఋషి గారు ఒక చిన్న విషయం. ఋషి గారు, నిన్న బియ్యం దొంగ పేరుని నాని చాలా దుర్మార్గంగా ఒక ఆరోపణ చేశాడండి నందమూరి బసవతారకం హాస్పిటల్ మీద, హైదరాబాద్. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, అక్కడ ఆరోగ్యశ్రీ నడుస్తుందా, అక్కడ ఫ్రీగా వైద్యం చేస్తున్నారా అన్నాడు. మాట్లాడేటప్పుడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే ఈ రాష్ట్రంలో అయిపోయింది సార్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు కేవలం అన్నం తింటానికి, అబద్ధాలు ఆడటానికి మాత్రమే నోరు తెరుస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తా ఉన్నాను, నందమూరి బసవతారకం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ కాకుండా కూడా ఇంకా 70% ఫ్రీగా వైద్యం చేస్తా ఉంది. ఇది దమ్ముంటే మీరు చర్చకు వస్తే సిద్ధంగా అది ఒక్కటే చెప్తున్నానండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న కష్టానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే అనేక ఇన్సెంటివ్స్, ఒక్క చిన్న విషయం చెప్తానండి. రైల్వే మీద నాకు అలాంటి వాళ్ళ మీద ఇబ్బంది ఉంది, కానీ ఒకటి చెప్తున్నాను, దయచేసి ఆ ఇన్సెంటివ్స్, గుజరాత్ కి ఇచ్చిన ఇన్సెంటివ్స్ కనుక మన రాష్ట్రం దమ్ముండే ప్రతి అప్పుడు మార్వాడి కంపెనీ వచ్చింది, గుజరాత్ కంపెనీ, మనం చెప్పుకుంటాం బాధ్యతలు పెట్టుకుంటాం కాదు, మన ప్రజలు చాలా హెల్ప్ అవుతుంది. అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ టువర్డ్స్ ద స్టేట్. చల్సాని గారు, కమిట్మెంట్ విషయంలో ఆవేదన అర్థం చేసుకుంటా, మరి ముఖ్యమంత్రి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కలిసి ఇప్పుడు ముందుకు తీసుకెళ్లి స్టేట్ డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేయాలి, కావాల్సిన కూడా తెచ్చుకోవాలి. థ్యాంక్స్ వెరీ మచ్ ముగ్గురికి. ఇది ఇవాళ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఆఫీస్కి మొట్టమొదటిసారి వెళ్ళారు చంద్రబాబు నాయుడు, వాళ్ళతో భేటీ.